టెక్నాలజీ అనేది మానవ జీవన శైలిని సులభతరం చేయడానికే కానీ మనశ్శాంతిని దూరం చేసి జీవితాలను సంక్లిష్టం చేయడానికి కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో జరుగుతున్న ప్రచారం సృష్టిస్తున్న అసభ్యకరమైన చిత్రాలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ తన ఆవేదన పంచుకుంది శ్రీలీల. చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్ని వేడుకుంటున్నాను, దయచేసి ఇలాంటి ఏఐ జనరేటెడ్ నాన్సెన్స్ను ఎంకరేజ్ చేయకండి. టెక్నాలజీని వాడుకోవడానికి దానిని దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. దాన్ని మనం గుర్తించాలి అంటూ లేఖ విడుదల చేసింది శ్రీలీల. సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి అమ్మాయి ఆమె ఒక ఆర్టిస్ట్ అయినప్పటికీ అంతకు ముందే ఆమె ఎవరికో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి లేదా స్నేహితురాలు. కళను వృత్తిగా ఎంచుకొని 10 మందికి వినోదాన్ని, ఆనందాన్ని పంచే ఈ ఇండస్ట్రీలో మేము కూడా సురక్షితంగా ఉన్నాము అనే భరోసా మాకు కావాలి. ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నామనే నమ్మకం మాకు కలగాలి. అంతేకాని టెక్నాలజీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆయుధంగా మారకూడదు అంటూ ఎమోషనల్ అయింది ఈ బ్యూటీ. తనకున్న బిజీ స్కెడ్యూల్స్, షూటింగ్స్ వల్ల ఆన్లైన్లో జరుగుతున్న చాలా విషయాలు దృష్టికి రాలేదని, శ్రేయోభిలాషులు, మిత్రులు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పింది శ్రీలీల. సాధారణంగా తాను ఇంటర్నెట్లో వచ్చే నెగిటివిటీని పెద్దగా పట్టించుకోను, ఒక రకంగా చెప్పాలంటే లైట్ తీసుకొని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతారని. కానీ ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ట్రోలింగ్ కాదు, ఇది చాలా అసహ్యకరమైంది, మానసికంగా కుంగదీసేది అంటూ సీరియస్ అయింది ఈ భామ. ఇది కేవలం తన ఒక్కదాని సమస్య కాదని, ఇటీవల కాలంలో రష్మిక మందన్న, కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్ వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డాన్ని గుర్తు చేసింది శ్రీలీల. ప్రియాంక మోహన్ ఫోటోలైతే మరీ దారుణంగా, అసభ్యకరంగా విడుదల చేశారు కొందరు. దానిపై కూడా సీరియస్ అయింది శ్రీలీల. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ముఖాలను మార్చి మార్ఫింగ్ పేరుతో అసభ్యకరంగా వీడియోలు సృష్టించడం ఈ మధ్య ఎక్కువైంది. తన తోటి నటీమణులు కూడా ఇలాంటి మానసిక వేదనను అనుభవిస్తున్నారని తెలిసినప్పుడు అందరి తరపున గొంతు విప్పాల్సిన బాధ్యత నాకుంది అనిపించింది అంటూ లేఖ విడుదల చేసింది శ్రీలీల. తన ప్రేక్షకులపై, తన అభిమానుల విఘ్నతపై పూర్తి నమ్మకం ఉందని, గౌరవంగా, హుందాగా బతుకుతున్న మాకు మీరు అండగా నిలబడాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఇక ఈ విషయమై సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఆశిస్తూ దయచేసి ఇలాంటి ఫేక్ కంటెంట్ని షేర్ చేయొద్దని, మాకు మద్దతుగా నిలవాలని మనవి చేస్తున్నారని చెప్పుకొచ్చింది ఈ భామ. శ్రీలీల అంటుందని కాదు, కానీ ఈ మధ్య ఏఐ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఆకతాయిలు హద్దు పద్దు లేకుండా రెచ్చిపోతున్నారు. దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ అయితే పడాల్సిందే.